Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీలో ప్రతిరోజు రావడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ కానీ, అడ్మిట్ కార్డు కానీ, అండ్ అలాగే ఎడ్యుకేషన్ న్యూస్ కానీ మన దగ్గర ఈ పేపర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకటి. సో ఇలా జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మన వీకే జాబ్స్ డైలీలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.comలో కూడా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎలిజిబుల్. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల వరకు ఎలిజిబుల్ అన్నమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. లాస్ట్ వచ్చేసి 42 సంవత్సరాలు అన్నమాట. అండ్ స్టార్ట్ డేట్ వచ్చేసి 13 ఆగస్టు 2025 అనేది అప్లికేషన్ స్టార్టింగ్ డేటు. అండ్ అలాగే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2025 అనేది అప్లికేషన్ యొక్క లాస్ట్ డేటు. ఈ లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ. ఎండోర్మెంట్స్ సబార్డినేట్ సర్వీస్, టోటల్ 7 వేకెన్సీ అన్నమాట. ఈ పోస్టుకు గాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీగా పాస్ ఉండాలి. సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసిన క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్లో పాస్ అయిన క్యాండిడేట్స్కి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫైనల్గా. అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 150 మార్క్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్ అనేది మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అండ్ అలాగే మెంటల్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ కూడా వస్తాయో కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇక్కడ కొంచెం హింట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ డీటెయిల్స్ నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో లెంత్ కావడం వల్ల క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్ సంబంధించి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఇందులో 60 నిమిషాలకు గాను మ్యాక్సిమం 60 మార్క్స్ సంబంధించి సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి ఉంటుంది. అండ్ ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీబీడీ వాళ్ళకి 30, అండ్ అలాగే బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి 40. ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. మంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు మన సొంత గ్రామాల్లోనే చేసుకోవచ్చు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి అనేది ఒక మంచి అవకాశం అన్నమాట. డిగ్రీ కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకి కూడా మంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ అప్లికేషన్ సంబంధించి అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అప్లికేషన్ ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.